వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మద్యం మత్తులో నడి రోడ్డుపై యువకుల వీరంగం. గాంధీ భవన్లోకి గొర్రెలను పంపి వినూత్నంగా నిరసన తెలుపుతున్న గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం. ఇరాన్పై అమెరికా సైనిక దాడిపై ట్రంప్ స్పందించారు. నిరుపేద ముస్లిం యువతి వివాహానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ చేయూత. ఏకశిలాలో హైడ్రా కూల్చివేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పసిపిల్లల దగ్గర నుంచి 3 కాళ్ల ముసలోళ్ల వరకు అందరూ దినచర్యలో యోగాను భాగంగా చేసుకోవాలని బీతాండ్రపాడు సర్పంచ్ జయన్న ఎంపీటీసీ మద్దిలేటిల్లు కోరారు. కర్నూలు మండలం బీతాండ్రపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏపీలో యోగా ముగింపు కార్యక్రమాన్ని వారు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జయన్న ఎంపీటీసీ మద్దిలేటిల్లు మాట్లాడారు. నా పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర ఆహ్వానించి 5 లక్షల మందితో విశాఖపట్నంలో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అది విషయం మీరు అందరికీ తెలుసు. ఎక్కువ మందిని గ్యాదర్ చేయలేకపోయినాం. మరి నెక్స్ట్ టైం అయినా కానీ మనం ఈ యొక్క లోటును లేకుండా తప్పకుండా మనం అందరం కూడా మన గ్రామంలో ఏ కార్యక్రమం నెలలో 3వ శనివారం శ్వాస ప్రోగ్రాం అని కూడా నిర్వహించాల్సి ఉండే కార్యక్రమం కూడా ఉంది. అందులో అందులో భాగంగా కూడా వచ్చినాం. ఇప్పుడు అందరూ కూడా ఈ విధంగా లేకుండా రౌండ్గా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఒక 2 మినిట్స్లో మన కార్యక్రమాన్ని కంప్లీట్ చేద్దాం. అందరూ కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరముగా తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరముగా 11వ అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవం సందర్భంగా బీతాండ్రపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు జరుపుకున్నందుకు పంచాయతీ కార్యదర్శి గారికి అలాగే గౌరవనీయ సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. బీతాండ్రపాడు ఈ కార్యక్రమం ప్రతి ఇంటికి చేరవేసి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంకు అవగాహన తెచ్చే విధంగా కూడా ముందుకు సాగాలని మా గ్రామ కార్యదర్శికి విన్నవించడం అయింది. ఈ అందులో పాల్గొనడానికి కూడా ప్రజలకి చైతన్యవంతం తేవాలని కోరుకుంటున్నాం. మీ ఎంపీటీసీ కే మద్దిలేటి చేసేటట్టుగా మరి ఈ యొక్క యోగా గురించి ఎంతో మరి ప్రజలకు మేలు జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే యోగా చేయడం వలన ఆరోగ్యవంతులుగా కానీ ఆయాసం కానీ పొట్ట తగ్గడంలో కానీ కొలెస్ట్రాల్ నుంచి ఎన్నో భాగాలు తగ్గించడానికి అవకాశాలు ఉండవని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యోగాలో పాల్గొని ఈ యోగా గురించి మరి మా గ్రామంలో తెలుసుకొనడానికి మరి ఈ విషయాలు కూడా మేము ఈ యోగా గురించే తెలుసుకున్నామని ఈరోజు మరి మీడియా ముందు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ముగింపు భాగంలో మా గ్రామంలో ప్రజలు వచ్చి ఎంతో కృషి చేసి యోగంలో పాలు పొందినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు, ప్రధానమంత్రి మరి డిప్యూటీ సీఎం గారు యోగా ఆంధ్ర దాదాపుగా నెల రోజులు భాగంగా ఈరోజు మరి బీతాండ్రపాడు గ్రామంలో ముగింపు భాగంగా మరి యోగా గురించి నెల రోజుల నుంచి జరిగినట్టు యోగా ప్రజలకు మరి
ఏ విధమైన ఉపయోగపడుతుందని ఆరోగ్యముగా అన్ని భాగముగా అవయవాలు పనిచేస్తూ ఆరోగ్యవంతులు ఉండాలని రాష్ట్ర ప్రజలందరి కోసం ప్రతి గ్రామాలల్లో ప్రతి చోట నిర్ణయించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యోగాని ప్రత్యేకాత్మకంగా తీసుకొని ఈరోజు ముగింపు భాగంగా ఎంతో కృషి చేస్తూ మన ఆంధ్రకి ప్రధానమంత్రి గారిని కూడా పిలిపించి ఈ యోగా మన ప్రజలకు ఏమేమి ఇరాన్పై అమెరికా సైనిక దాడిపై ట్రంప్ స్పందించారు. ఇదో చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. అణుస్థావరాలపై దాడి విజయవంతమైందని, ప్రపంచాన్ని అణుముప్పు నుంచి రక్షించేందుకు ఈ చర్య తీసుకున్నామని తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన బాధ్యత ఇరాన్దేనని, శాంతికి సహకరించకపోతే తదుపరి దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇరాన్ తన వైఖరిని మార్చకపోతే గట్టి పరిణామాలు తప్పవని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. Was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. For 40 years, Iran has been saying death to America, death to Israel. They have been killing our people, blowing off their arms, blowing off their legs with roadside bombs. That was their specialty. We lost over 1,000 people, and hundreds of thousands throughout the Middle East and around the world have died as a direct result of their hate. In particular, so many were killed by their general, Qasem Soleimani. I decided a long time ago that I would not let this happen. It will not continue. నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు చెందిన 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పౌర సరఫరాల వ్యవస్థను ప్రతిష్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ విధానాన్ని తీసుకురావడం మంచిదేనని, తూకాలలో ఎలాంటి తరుగు లేకుండా నిత్యావసర సరుకులు లబ్ధిదారులకు అందేలాగా చర్యలు తీసుకోవాలని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో రేషన్ బియ్యం బ్యాగుల ఫ్లకార్డ్స్ పట్టుకుని తరుగు లబ్ధిదారులకు, మెరుగు డీలర్లకు, అధికారులకు అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అత్తర్బి, షబానా, ముంతాజ్, శేషమ్మ, కర్రమ్మ, నారాయణమ్మ, నాగప్ప, రాముడు తదితరులు పాల్గొన్నారు.
ఎంఎల్ఎస్ పాయింట్ల అక్రమాలకు అడ్డుగా మారాయని, అదేవిధంగా అదే అదనంగా చూసుకొని కొందరు డీలర్లు తరుగు సాకు చూపుతూ రేషన్ బియ్యాన్ని మెరుగు చేసుకుంటున్నారని, వెంటనే రేషన్ బియ్యం తరుగుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. రేషన్ బియ్యం తరుగుపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పౌర సరఫరా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ విధానాన్ని తీసుకురావడం మంచిదే. తూకాలలో ఎలాంటి తరుగు లేకుండా నిత్యావసర సరుకులు లబ్ధిదారులకు అందేలాగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. 48వ వార్డు రోజా వీధిలో ప్లాకార్డ్స్ పట్టుకొని రేషన్ బియ్యం బ్యాగుల ప్లాకార్డ్స్ పట్టుకొని తరుగు లబ్ధిదారులకు మొరుగు డీలర్లకు అధికారులు గాంధీ భవన్లోకి గొర్రెలను పంపి వినూత్నంగా నిరసన తెలుపుతున్న గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం. లోగో తీసుకురాలి, మొబైల్లోనే వచ్చేస్తారు. మైకిల్ తీసుకోవాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లను అమలు చేసే అవకాశం ఉంది, కానీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాం, కేంద్రం ఆమోదించాలని చెబుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలు నిర్వహించాలన్నారు. జాగృతి నుండి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుండి ఒక డెలిగేషన్ అంతా కూడా పెద్దలు గౌరవనీయులు 45 సంవత్సరాలకు పైచిలకు మరి బీసీ ఉద్యమాలలో, బహుజనుల ఉద్యమాలలో, ప్రజాస్వామిక ఉద్యమాలలో అన్నిట్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా 50 మంది ప్రజలు గుర్తుపట్టేటటువంటి నాయకుడు గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని మరి మేమందరం కూడా యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి, తెలంగాణ జాగృతి నుండి కలిసి వారి మద్దతు కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసు, గత 2 సంవత్సరాలుగా కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైనటువంటి అంశం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినాకనే లోకల్ బాడీకి వెళ్లాలనేటటువంటి అంశం. ఆ అంశం మీద ప్రధానంగా పోరాటం చేయడం జరిగింది. దాని ఫలితంగా అసెంబ్లీలో 2 బిల్లులు కూడా పెట్టి మరి పాస్ చేయడం జరిగింది. ఇవాళ అసెంబ్లీలో బిల్లులు పెట్టి పాస్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 243 క్లాజ్ డి ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క బీసీల ప్రేమను కేవలం మాటల వరకే పరిమితం చేస్తూ చేతలలో చూపించకుండా, అవకాశం ఉండి కూడా మరి రిజర్వేషన్ కల్పించకుండా నెపం మొత్తం మేము బిల్లు పాస్ చేసినాం, రాష్ట్రపతి గారి దగ్గర పంపించినామని చెప్పి నెపమంతా కూడా రాష్ట్రపతి గారి మీద తోసేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లేటటువంటి ప్రణాళిక రచించడం చాలా శోచనీయం. రేపు కేబినెట్ సమావేశం జరుగుతున్నది.
ఆ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం లీకులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మరి అందుకోసమే పెద్దల కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలంటే ప్రజా ఉద్యమాలే దానికి మార్గంగా కనిపిస్తున్నాయి. మరి రేల్ రోకో అనేటటువంటి నినాదంతో ఔరేక్ దక్కా బీసీ బిల్ పక్కా, దానికోసమే రైల్ రోకో చేయాలనేటటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కోరడానికి తెలంగాణ జాగృతి తరఫున నేను, యునైటెడ్ పూలే ఫ్రంట్ తరఫున కన్వీనర్ శివశంకర్ గారు, మరి మొత్తం అన్ని డెలిగేషన్ గా కూడా అందరం కూడా వారి దగ్గరికి రావడం జరిగింది. మరి వారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు ఇన్ని సంవత్సరాలు ప్రజా ఉద్యమాలు నిర్మించడం వల్ల ఇప్పుడు ఏ పెద్ద నాయకుడిని చూసినా ఆర్ కృష్ణయ్య గారు ఉత్తరం ఇస్తేనే మేము హాస్టల్లో చేరి చదువుకున్నామని చెప్పేవాళ్ళు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రాల్లో అనేక మంది నాయకులు ఉన్నారు. మరి అటువంటి నాయకులు ఉన్నటువంటి సందర్భంలో మీరు ఒక్క మాట చెప్పి ఈ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. యువత పోరుతో కలెక్టరేట్ ముందు ధర్నా. మోసపు హామీలు ఇచ్చి మోసం చేస్తున్న వైనాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో యువత పోరు చేపట్టడం జరిగిందని నాయకులు చెప్పారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం యువత పేరుతో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నమస్కారం. ఈరోజు మా శ్రీ మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం, అలాగే రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు శ్రీ జక్కంపూడి రాజా గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు యువత పోరు కార్యక్రమాన్ని ఈరోజు కర్నూలు జిల్లాలో నిర్వహించి కలెక్టర్కు రెఫరెండం ఇవ్వడం జరిగింది. ఈ యువత పోరు ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ మోసపు హామీలు ఇచ్చి ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం మీద యువతకు మోసం చేసిన మోసాలపైన ప్రజలకు, యువతకు వివరించడానికి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకెళ్ళాం. యువతకు నిరుద్యోగ భృతి ఖచ్చితంగా చెల్లించాలని, ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించాలని, వాటన్నిటి మీద మా పోరాటం ఆగదని ఈ మోసపూరిత ప్రభుత్వానికి తెలియజేయాలని భారీ ఎత్తున కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత మొత్తం వచ్చి ఈరోజు 1500-2000 మంది దాకా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ విధంగా ఈ నారా లోకేష్కి, చంద్రబాబు నాయుడుకి చెప్పడం ఏమనగా, ఇప్పటికైనా మోసపూరితమైన కుట్రల నుంచి బయటకు వచ్చి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద దృష్టి పెట్టి ప్రజలకు అమలు చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ డైవర్షన్ పాలిటిక్స్ నుంచి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నుంచి బయటకు వచ్చి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ, ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన ఈ పవన్ కళ్యాణ్ని కూడా ఈరోజు నువ్వు ఎలాగో ప్రశ్నించావు కాబట్టి రాష్ట్ర యువత తరపున, వైఎస్ఆర్ యువ విభాగం తరపున ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నావు. నువ్వు ఈ సూపర్ 6 హామీలని చంద్రబాబు నాయుడిని ప్రశ్నించి ప్రజలకు నెరవేరుస్తావా, లేదంటే నువ్వు కూడా నమ్మక ద్రోహిగా రాష్ట్ర యువతకి నిలిచిపోతావా? నీకు కొత్త ఆయన అంటే 40 years అందరికీ తెలుసు ఆయన మోసగాడని. నువ్వన్నా కళ్ళు తెరిచి ఆ మోసగాడి పక్కన మోసగాడిగా కాకుండా ప్రజలకు న్యాయం చేస్తావని కోరుకుంటూ, ఈ ఉద్యమానికి సహకరించిన జిల్లా యువత కల్లా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం కావడానికి మా జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారి చొరవ కూడా చాలా ముఖ్యమైనది. ఆయనకు కూడా మా జిల్లా యువత తరపున ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మా జిల్లా ఇన్ఛార్జీల కల్లా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రెస్టేజ్గా తీసుకొని
సక్సెస్ చేసిన మా యువజన విభాగం అధ్యక్షులకు కూడా ఈ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఎమ్మెల్యే టికెట్ మల్లాల నవీన్ యాదవ్కే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర గొర్రె మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క తెలంగాణ రాష్ట్ర గొర్రె మేకల పెంపక వృత్తిదారుల సంఘం నుంచి మరి వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ విన్నవించుకుంటున్నాము. మరి గతంలో ఎంఐఎం నుంచి మరి 2 సార్ల జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసి మెరుగైన ఓట్లతో వచ్చిన మా నవీన్ యాదవ్ అన్న గారికి మరి మరోసారి టికెట్ ఇచ్చి మరి అధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటామని మీకు విన్నవించుకుంటున్నాము. మరి మా బీసీలకు తగిన న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మా గొల్ల కుర్మలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలు ఉన్న గొల్ల కుర్మలకు కూడా తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ మరి నవీన్ యాదవ్ అన్న గారికి టికెట్ ఇస్తే మరి భారీ మెజార్టీతో గెలిపించుకొని మీ ముందుకు మా గొల్ల కుర్మలమంతా ఏకమై వస్తామని తెలియజేస్తూ తప్పనిసరి ఎట్టి పరిస్థితుల్లోనైనా మాకు నవీన్ యాదవ్ అన్న గారికి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందిగా మరి మేము మరోసారి వేదిక ద్వారా విన్నవించుకుంటున్నాము. జై యాదవ్, గొల్ల కుర్మల ఐక్యత, గొల్ల కుర్మల ఐక్యత, నవీనన్న నాయకత్వం, నవీనన్న నాయకత్వం. బండి సంజయ్ నీకు అసలు దిమాకుందా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల గురించి మాట్లాడేంత స్థాయి ఉందా బండి సంజయ్ నీకు? కేసీఆర్ హయాంలో హుజరాబాద్ నియోజకవర్గంలోని ఉప్పల్ బ్రిడ్జ్ పూర్తి చేసి 4 ఏళ్లు అవుతుంది. రైల్వే ట్రాక్ పైన ఉన్న ఒక జాయింట్ని 4 ఏళ్ల నుండి పూర్తి చేయడం చేతకాని దద్దమ్మవు నువ్వు. కాళేశ్వరం గురించి మాట్లాడతావా బండి సంజయ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఉన్న ఒక మెధావి అయిన వినోద్ కుమార్ గారి మీద నువ్వు ఎంపీ గెలవడమే ఒక పెద్ద ఫ్లూకు. కరీంనగర్ జిల్లాలో ఫ్లూక్లో గెలిచినవు, అయిపోయింది. నీ అదృష్టం మంచిగుంది, గెలిచినవు, అయిపోయింది. నేను ఒక్కటే అడుగుతున్నా, బండి సంజయ్ గారు ఇంతకుముందు మా శ్రవణ్ కుమార్ గారు అన్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు అని. అసలు నీకేమైనా దిమాకుందా అవే బండి సంజయ్? నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండ్రు. కేంద్ర 2 సార్లు ఎంపీ అయినావు, కేంద్ర హోంమంత్రి అయినావా బాబు. నువ్వు కేంద్ర హోంమంత్రి అయి ఉండి నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో హుజరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలంలో ఉప్పల్లు బ్రిడ్జు రాష్ట్రం నుంచి కట్టే 45 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేసి పెడితే 4 సంవత్సరాలు అవుతుంది వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి. నువ్వు ఎంపీ అయి దాదాపు ఒక టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ అయి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలకు వస్తుంది. నువ్వు కేంద్ర హోంమంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయడానికి చేతగాని దద్దమ్మవి బండి సంజయ్. నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా? నేను ఒకటి, నువ్వు మా హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అవన్నీ. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో యోగా డే సందర్భంగా మాధవపట్నం హై స్కూల్ మరియు మాధవపట్నం గ్రామ పంచాయతీ నందు యోగా గురు వాసంశెట్టి వీరబాబు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాధవపట్నం హై స్కూల్ హెడ్ మాస్టర్, పంచాయతీ సెక్రటరీ తోట సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేష్ బాబు, మేడ్శెట్టి వెంకటరమణ పంచాయతీ సిబ్బంది పాల్గొని యోగా కార్యక్రమం ఘనంగా జరిపారు. దీంతో యోగా కార్యక్రమంలో మాధవపట్నం ప్రజలు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. చేతిగా లాక్ చేసుకుని మోకాలు పట్టుకుని పక్కన నొక్కాలి. కుడుకాలు పోల్చేది రైట్ లెగ్ నీ క్లోజ్ టు చెస్ట్, నెమ్మదిగా నెక్ అండ్ బ్యాక్ లెగ్ లేకపోతే తల లోపల పిల్లి ఒక 2 అంతస్తులు పైన దూకేసినప్పుడు ఏమవుతుందా? అలానే అయిపోతుంది. ఎందువల్ల దాని స్పైన్ అంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కనుక. సో ఈ ఆసన చేయడం వల్ల మన స్పైన్ కూడా అంత ఫ్లెక్సిబుల్ గా తయారవుతుంది, స్పైన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఏం చేయడానికి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తల పైకి చూస్తూ నడుము కింద నొక్కాలి. ఓకేనా? శ్వాస వద్దు తల దించి నడుము పైకి లాగి పూర్తిగా. మళ్ళీ ఇన్ బ్రీత్ లుక్ అప్, స్పైన్ డౌన్.
ఎక్సేల్ తల నుంచి నడుము పైకి లాగాలి, నడుము లాగాలి పైకి పూర్తిగా. ఇన్ బ్రేక్ లుక్ అప్, ఎక్సేల్ లుక్ డౌన్, ఇన్ బ్రేక్, ఎక్సేల్, ఇన్ బ్రేక్, ఎక్సేల్. వజ్రాసనం వస్తుంది, వజ్రాసనం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.